బీఆర్ఎస్ పోటీయే కాదు, అధికారం కోల్పోయాక బలహీనపడింది. అస్తంగూటికి సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆల్రెడీ వరుసగట్టు కడెం చేరి దానం నాగేందర్ పోయిన తర్వాత తెల్లం వెంకట్రావు దాదాపుగా గెలిచిన తర్వాత ఈ తెల్లం వెంకట్రావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనిషి. ఆయనకు కాంగ్రెస్లో టికెట్ రాకపోతే టీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిపించుకున్నారు. అది ముందుగా జరిగినటువంటి ఒప్పందం ప్రకారమే. అక్కడనేమో సిట్టింగ్ ఎమ్మెల్యే పొదం వీరయ్య ఉన్నాడు కాబట్టి భద్రాచలంలో అక్కడ కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో అక్కడ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు. తెల్లం వెంకట్రావు ముందు నుంచి కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనిషి, ఇప్పుడు అఫీషియల్గా చేరాడు. దీంతో ముగ్గురికి చేరింది. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ముగ్గురు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు. లాస్య నందిత చనిపోయింది, అంటే నలుగురు లేరు, 35 మంది మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్తో ఉన్నారు. ఇంకా మరో 25 మంది వెళ్ళిపోతారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ ఎమ్మెల్యేలు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, పార్లమెంటు ఎన్నికల్లోపే ఇదంతా జరుగుతుంది. అయితే 25 మంది 26 మందిని ఒకేసారి చేర్చుకొని బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీ అందులో విలీనమవుతుంది కాంగ్రెస్లో అనేటువంటిది జరిగినటువంటి చర్చ కంటే ఒక్కొక్కరుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. సో ఎట్లా కాంగ్రెస్ పార్టీ దీన్ని చేస్తుంది అనేటువంటిది. మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, కాంగ్రెస్ రీతి నీతి ఇదేనా, ఫిరాయింపులపై చట్ట సవరణ అన్నారు, జనజాతర సభ కాదు హామీల పాతర సభ, న్యాయ పేరిట నయా నాటకం. సరే మిగిలిన అంశాలు ఎట్లున్నా కూడా ఎమ్మెల్యేలను చేర్చుకునేటువంటి అంశంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి నైతికమైనటువంటి అర్హతను ఎప్పుడో కోల్పోయింది. 2014లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అప్పటి టీఆర్ఎస్లో చేర్పించుకున్నారంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది, ఓటుకు నోటు లాంటి అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఆస్కారం ఉండింది. ఆ రోజు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీల కన్నా కూడా వచ్చినటువంటి తెలంగాణ అభివృద్ధి క్రమంలో వెళ్ళడానికి అందరూ కలిసి పనిచేయాలి కాబట్టి చేర్చుకున్నామని చెప్పినా కూడా కొంతలో కొంత, అది కూడా తప్పే అయినా కూడా కొంతలో నమ్మడానికి ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కోసము టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు ఎరచూపారు డబ్బులు అనేటువంటిది కూడా ఒక అంశము. సో అట్లా కొంత సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా 2018లో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనేటువంటిది, బీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనేటువంటిది ఎవరు కూడా సమర్థించేటువంటి అవకాశం లేదు. 88 సభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలో కూడా కుట్ర చేసినా కూడా ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి లేదు. కానీ అయినా సరే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పొలోమని బీఆర్ఎస్లో చేర్చుకున్న తర్వాత అనేక మంది ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, సర్పంచ్లో, మిగిలినటువంటి ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలందరినీ కూడా ఏకపక్షంగా బీఆర్ఎస్లో చేర్చుకున్న తర్వాత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వాళ్ళు చేరడాన్ని ప్రశ్నించేటువంటి నైతికత కోల్పోయింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం సాకు చెప్తుంది, బీఆర్ఎస్ ఈ ప్రభుత్వము ఎక్కువ కాలం నిలవదు అనేటువంటి మాట మొట్టమొదటి అనడంతో అగో మా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువ ఉన్నారు. 60 సంబంధించినటువంటి మెజారిటీ సీట్లలో 4 ఎమ్మెల్యేలను తీసేస్తే, అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలను ఇటు అటు చేసేస్తే ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి ఉంది అని ఒక హెచ్చరిక జారీ చేశారు. బీఆర్ఎస్ అంతే చేస్తుండొచ్చు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారేమో, తప్పుదారి పట్టిస్తారనేటువంటి భయంతో ఇవాళ మేము బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఏదో ఒక సాకు చెప్తున్నా కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పట్ల తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తీవ్రంగా తప్పుపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పటి బీఆర్ఎస్ విధానాలను ఎండగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పటి బీఆర్ఎస్లో చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలపై తీవ్రంగా ఆక్షేపణ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదే పని చేయడాన్ని సమర్థించుకుంటుందా? సాకు ఏదైనా చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేంత శక్తి సామర్థ్యాలు ఇక్కడ బీజేపీకి లేవు, అక్కడ బీఆర్ఎస్కు కూడా లేవు.
అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటికి పోతే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఒక 20 మంది ఎమ్మెల్యేలు పక్కకు పోయి కేసీఆర్తో జతకట్టేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితి లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందనేటువంటిది ఒక విషయం. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చెప్పారని ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాంగ్రెస్ ఏ విధంగా సమర్థించుకుంటుంది? ఏ తప్పులైతే కేసీఆర్ చేశారో, ఏ అడుగులైతే కేసీఆర్ వేశాడో, ఏ పద్ధతులైతే కేసీఆర్ అవలంబించాడో అదే పద్ధతులను ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అవలంబించడం పైన కూడా ప్రజలు ఈరోజు కాకపోయినా ఇప్పటికిప్పుడు వెంటనే విమర్శలు రాకపోవచ్చు. ప్రజలు కొద్ది కాలం అవకాశం ఇస్తుండవచ్చు. కానీ భవిష్యత్తులో ఒక ఏడాది తర్వాత లేదంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతను, అనైతికత విషయంలో ప్రజాస్వామ్యం యొక్క ఇబ్బందులను, ఆ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కానీ, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చేరికల విషయంలో అది కేవలము పార్టీకి సంబంధించినటువంటి అంశంగా చూడడానికి లేదు. ప్రజల్లో దానిపైన తిరుగుబాటు వస్తే, వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు.